స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుని వాక్యము మరి చాలా విలువైనది, మరి అమూల్యమైన మన విశ్వాసాన్ని బలపరిచేది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి దేవుని వాక్యము ఇంకా చెప్పుకుంటూ పోతే తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటేను మరి మధురమైన దేవుని వాక్యము, మరి వాగ్దానాలతో కూడిన వాక్యము మరి ప్రతి దినము మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ వాగ్దానము మరి తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటేను మధురమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక మరి ఇట్టి మధురమైన వాక్యాన్ని మీరు స్వతంత్రించుకుంటున్నారా? ఇది మీ వాగ్దానం మీ సొంతం చేసుకోగలుగుతున్నారా? ఈ వాగ్దానం సొంతం చేసుకోవడం అంటే నీ హృదయమందు ప్రభువా నాతో ఈ దినం నువ్వు మాట్లాడవని విశ్వసించడమే మరి నువ్వు సొంతం చేసుకోవడం. అలా ఈ వాగ్దానం మీద, వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకోవడమే మరి ఈ వాగ్దానాన్ని మరి పొందుకోవడం అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె 18వ వచనం కూడా చదువుతున్నాను. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో ఇక్కడ దైవ సేవకుడు మరి హన్నాతో మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. ఏమంటే, ఇజ్రాయేల్ దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా గుర్తించాల్సింది, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము మనవి చేయాలి. దేవునికి స్తోత్రం. మనం మనవి ఎవరికి చేయాలంటే సాక్షాత్తు దేవునికే మనం మనవి చేయాలి. మన గోడు, మన బాధ, మన ఇబ్బందులు అన్నీ కూడా ఇతరులకి, ప్రజలకు, మనుషులకు, మరి అధికారులకు తెలియచేసి మన యొక్క వ్యక్తపరుతో మన బాధని. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మన మనవి ఆయనకు మనం మనవి చేసేవారిగా ఉండాలి. మరి ఆయనకు మనం మనవి చేయాలంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళిన నీవు మరి ఆయనకు మనవి నువ్వు చేస్తే ఆయన నీ మనవి, మరి హన్నా మనవి ఏ విధంగా అయితే విన్నాడో, మరి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నీవు దేవునికి మనవి చేసినప్పుడు ఆయన నీకు దయచేస్తాడు కనుక, మరి దయచేసినప్పుడు ఇంకేమంటుందంటే, హన్నా ఏమంటుందంటే, నీ దృష్టికి ఏమంటుందంటే 18వ వచనం, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక. ఆమేన్. అంటే చాలా విశ్వాసం. దేవుడు నీతో మాట్లాడి, సేవకుడి ద్వారా నీతో మాట్లాడి నిన్ను బలపరిచినప్పుడు, ప్రభువా ఇది నువ్వు నాతో మాట్లాడు, నీ దృష్టికి నేను కృప పొందిన దాననే నాకు మరి నొందుదునుగాక అని విశ్వాసం ఉంచున్నట్టు ఈ వచనంలో మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో ఈ పై వచ్చిన వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకున్నట్టు, వాగ్దానమందు నువ్వు విశ్వాసం ఉంచినట్లు, తద్వారా నీకు ఫలము దొరుకుతుందని నీకు తెలియచేస్తాను. మీరు ఇక్కడ సందర్భం ఏంటంటే, హన్నాకు గర్భఫలం ఉండదు, అనేక సంవత్సరాలు అయినప్పటికీ వివాహం అయినప్పుడు. అయితే మరి చాలా విశ్వాసంతో దేవునికి మొరపెట్టినప్పుడు మరి సేవకుడి ద్వారా మాట్లాడి నీకు దేవుడు దయచేయునుగాక అని, దేవునితో చేసిన మనవిని నీకు దయచేయునుగాక అని మరి వాగ్దానాన్ని మరి ప్రవచనాన్ని విడుదల చేస్తాడు. మరి ఆ వాగ్దానాన్ని నమ్మిన హన్నా మరి జీవితంలో మనం ఏం చూస్తామంటే మరి సంతోషాన్ని చూస్తాం. తన మరి కోగిట మరి గర్భఫలాన్ని, కుమారుడిని చూస్తాం. సమూయేలు ప్రవక్తగా మరి అతన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి అనేక సంవత్సరాలు ఆయన ప్రవక్తగా, నాయకుడిగా జీవించినట్లు కూడా మనం చూస్తాం. కనుక ఈ దినం ఈ వాగ్దానం నీకోసమే అని నువ్వు గుర్తించగలిగితే, విశ్వసించగలిగితే, నువ్వు ఏ మనవి అయితే దేవుడికి చేస్తున్నావో ఆ మనవి నీకు దేవుడు దయచేయునుగాక అని తెలియచేస్తూ, అది ఏ సమస్యను నీకు విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నా తండ్రి యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, అనేకమైన రీతిలుగా ఈ రోడ్డు మార్గం వెళ్తూ ఈ బోర్డు చదువుతున్నారు వారందరి జీవితాల్లో నా ప్రభువా
ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని, వారి జీవితాల్లో అయినా ఒక అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను. వివాహం కాని వారి వివాహాలు జరిగించమని, అలాగే ప్రభు రోగాలు, వ్యాధులు, బాధలు, శోధలు అనేక మంది చనిపోతూ ఉన్నారు, వారందరినీ కూడా మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి, గర్భఫలం గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చేతి పనులు లేక, అలాగే ఉద్యోగాలు లేక, చదువుకున్నప్పుడు ఉద్యోగాలు రాక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ప్రభా. వారందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా, ఇంకా ఎంతమంది ప్రజలు నా తండ్రి మా అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తే ఈ సమస్య తీరదు అని నిర్ణయానికి వచ్చారో ప్రభా, నేను వారందరి జీవితాల్లో ఒక చక్కటి మలుపును మీరు నేను తిప్పి ప్రభా, నన్ను బిడ్డలకి కావాల్సిన ఇవి అనుగ్రహించమని, ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తూ నా తండ్రి, ఈ దినం ఎవరిది పెళ్లి రోజులో పుట్టినరోజు జరిపించుకుంటున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో తండ్రి మీరే ఉండి మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు ఈ దినం మీతో ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నారని నేను నమ్ముతున్నాను, బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపడినందుకే మరి దేవుణ్ణి స్తుతిస్తూ, మరి దేవుని చిత్తమైతే మరి మరలా రేపు కలుసుకుందాం. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.